श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साई
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయం. ఓం నమో గురువర. అనుగ్రహ వచనాలని ముత్యాలను కలిగిన మానస సరోవర, మీ చరణాల వద్ద అనన్య భక్తులు హంసల వలె ఆశ్రయించున్నారు. మహా ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీ అనుగ్రహమనే ముత్యాలను ప్రసాదించి వారికి ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగించి వారి జనన మరణాల రాకపోకలను తొలగిస్తారు. సాయి సిద్ధుని ఆశ్రమం ఎంత గొప్పది! దర్శనంతో ప్రపంచంలోని కష్టాలను పోగొడుతుంది. దాని పరిసరాలలో ఉన్నవారి భవభ్రమలను అశాంతిని పారిపోయేలా చేస్తుంది. సాయి అసలు నిరాకారమే అయినా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. మాయానటి రూపాన్ని గ్రహించినట్టు వలె లీలలను ప్రదర్శించారు. అటువంటి సాయిని ఒక్క క్షణం ధ్యానించి షిరిడీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్న ఆరతి తరువాత కార్యక్రమాన్ని శ్రద్ధగా చూద్దాం. మధ్యాహ్న ఆరతి తర్వాత సాయి మహారాజు మసీదు చివరకు వచ్చి అత్యంత కృపాదృష్టితో భక్తులకు విభూతిని పంచిపెడతారు. ప్రేమికులైన భక్తులు వెంటనే వారి చరణాలను ఆలింగనం చేసుకుని నుంచుని బాబా వదనాన్ని అవలోకిస్తూ వారిపై బాబా కురిపించే విభూతిని స్వీకరిస్తారు.
బాబా పిడికిళ్ల నిండా విభూతిని నింపుకుంటూ భక్తుల చేతులలో పోసేవారు. తమ బొటన బ్రేలితో భక్తుల నుదుట అద్దేవారు. వారి హృదయంలో అత్యంత ప్రేమ. తమ్ముడు, భోజనానికి వెళ్ళు. అన్నా, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి కమ్మగా తిను. మీరందరూ ఇళ్లకు వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్పేవారు. అదంతా గతించిన వైభవం. ఇప్పుడు దానిని చూడలేకపోయినా షిరిడీలో ఆయా వేళలందు ఆయా స్థానాలలో నిశ్చలంగా ధ్యానిస్తే అది కనిపిస్తుంది. ఈ విధంగా సాయిని నకసిక పర్యంతం ధ్యానిస్తూ భక్తిగా వారికి సాష్టాంగ ప్రణామం చేసి కథను కొనసాగిస్తాను. గత అధ్యాయాంతంలో బాబా పనిపిల్ల ద్వారా వేదశృతి యొక్క అర్థాన్ని వివరించారు అని శ్రోతలకు చెప్పాను కదూ. ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసగను వ్రాయని ఆరంభించాడు. అందులో అతనికి సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తిగా షిరిడీకి వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు. అప్పుడు బాబా, నీవు తిరిగి వెళ్ళినప్పుడు కాకా ఇంట్లో పనిపిల్ల నీ సంశయాన్ని నివారిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆ వచనాలే కథానుసంధానం. అక్కడి నుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధతో ఉండే శ్రవణం చక్కగా జరుగుతుంది. సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం దాసగను ఈశావాస్యోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో ప్రతిపదార్థంతో స్పష్టంగా వివరించాలని, ఈశావాస్య భావార్థ బోధనని ప్రాకృత భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు. కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. కానీ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడకపోతే మనసుకు సంతృప్తి లేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. హరి మరియు గురువు అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాననిధి ప్రాప్తి అత్యంత కఠినం. నేను జ్ఞానిని, నా స్వప్రయత్నంతో ఉపనిషత్తులను యథార్థంగా ఆకలింపు చేసుకుని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతంలో కూడా సంభవం కాదు. గురువు కృప లేకపోతే అడుగడుగునా కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. కానీ అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైనా శ్రమ ఉండదు. గురువు సముఖంలో గూఢార్థాలు వాటంతటవే వెల్లడవుతాయి. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించే శాస్త్రం. నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగల పాత్రులు. అట్టి వారిని ఆశ్రయిస్తే అర్థాలు క్షణంలో బోధపడతాయి. బుద్ధి యొక్క ప్రతిబంధకం తొలగిపోయి గూఢార్థాలు విజమవుతాయి. ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించడంలో దాసగణుకు ఇదే కష్టం కలిగినా సాయినాథుని అనుగ్రహంతో అది తొలగిపోయింది. అతని సంస్కృత భాషా జ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్యారణ్య స్వామి మరియు శ్రీ సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచనను మొదలుపెట్టాడు. దాసగణ యొక్క పాలధార వాణికి సాయినాథుని అనుగ్రహం అనే పంచదార జోడైంది. అందులో మాధుర్యాన్ని శ్రోతలు ఒక క్షణం స్వీకరించాలి. ఈశావాస్య భావార్థ బోధనలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. ఈ కథను చెప్పడంలో ఉద్దేశ్యం వేరు. ఈ కథను వినండి. తమ భక్తుల గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు బోధపడని విషయాలను సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి. ఈ కథలోని ఉద్దేశం ఇదే. దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక. మరి శ్రద్ధగా వింటారు కదూ. దాసగను చందోబద్ధంగా ఓవీలలో ఈశావాస్యోపనిషత్తుకు టీకా వ్రాశాడు. విద్వజ్జనులు దానిని ఆమోదించి అతనిని గౌరవించారు. అతని మనోభిష్టం నెరవేరింది. కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దానిని అతడు పండితుల ఎదుట ఉంచాడు. ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి. కానీ దానిని ఎవరూ సంతృప్తికరంగా తీర్చలేకపోయారు. ఇంతలో ఏదో కారణంగా దాసగణుకు షిరిడికి వెళ్లడం తటస్థించి అతని సంశయ నివారణ సహజంగా జరిగింది. దాసగను సాయి దర్శనానికి మసీదుకి వెళ్లి శ్రీవారి చరణాలపై మస్తకాన్ని నుంచి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు, వారి మందహాస వదనం భక్తులకు శుభప్రదం. సత్పురుషుని దర్శన మాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి. అట్టి వారి సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలం? ఏం గణు, ఎక్కడి నుండి రాక? అంతా కుశలమేనా? మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగణుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ చిత్రం ఉండగా నేను ఎందుకోసం దుఃఖించాలి? బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. మీకంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. మీరు క్షేమ సమాచారాలు ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపజేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరూ పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెడతారు అని అన్నాడు. అలా ఇద్దరూ పరస్పరం ముచ్చటించుకుంటుండగా దాసగను బాబా చరణ సంవాహన చేస్తూ ఈశావాస్య భావార్థ బోధన గురించి అడిగాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధనని రచిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. వారిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకుని తన సంశయాలు తీరటం కష్టమని తెలియజేశాడు. సాయినాథ, ఈశావాస్య ఉపనిషత్ కథ వ్రాయడంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు. నా సందేహం తిరగబోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి,
నీవు నిశ్చింతగా ఉండు. ఇందులో కఠినమైనది ఏముంది? నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. కాకా అంటే బావు సాహెబ్ దీక్షిత్. బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయా వాచా మనసా ఎల్లప్పుడూ గురు సేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే అన్న ఊళ్ళో ఈ హరి ఉంటాడు. అతని అసలు పేరు హరి. అది అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బాబు సాహెబ్ అని పిలిచినా బాబా వద్ద అతనికి మూడో పేరు. బాబా కాకా మహాజనుని బడే కాకా అని, నిమోన్కర్ను ముసల కాకా అని, బాబు సాహెబ్ను కుంటి కాకా లేదా బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు. తల్లి తండ్రి ఒక పేరు పెడతారు. రాసిని బట్టి మరో పేరు ఉంటుంది. ముద్దుగా మరో పేరుతో పిలుస్తుంటారు. ఇలా అనేక రకాల పేర్లు. సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆ పేర్లతోనే ఎప్పుడూ వారు చలామణయ్యేవారు. వారిని భక్తులు ప్రేమగా బిరుదుల వల్లే తలిచేవారు. ఒకసారి భిక్షు, ఒక్కోసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షిత్ షిరిడిలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. కాకా పని మనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగణకు మరియు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏం వింత! ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశృతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడ? పనిపిల్ల జ్ఞానం ఎక్కడ? సాయి మహారాజు పరిహారం చేశారని జనులు అనుకున్నారు. బాబా కేవలం వినోదానికే అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసగణకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైకి అన్నవే అని అందరికీ అనిపించింది. కానీ దాసగణకు అవి సత్యమని తెలుసు. వారి మాటల్లో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతురపడ్డారు. అది వినోదానికి పలికిన వాడి కావచ్చు, కాకనుపోవచ్చు, కానీ అది ఏ కారణం లేకుండా ఎన్నిటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏవైనా అవి ఒట్టి మాటలు కావు. అవి బ్రహ్మలిఖితాలు. ఒక్క అక్షరమైనా వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగణుకు బాగా దృఢ నమ్మకం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అని దాస్గణ్కు బాగా దృఢ నమ్మకం. వారి వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. అంతఃకరణ ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తారని ప్రతిజ్ఞ పూనారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భవభయ బాధలన్నీ హరించుకుని పోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. దాసగను పార్లేకి చేరుకొని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతని ఉత్సుకతతో ఉంది. మర్నాడు ఉదయం దాస్కన్ ఇంకా చెయ్యిపైన సుఖమైన నిద్రలో ఆనందంతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యము దాస్కన్ హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. దీర్ఘంగా ఆలాపయుక్తంగా పాడిన ఆ పాటలోని చక్కటి పదాల కూర్పును విని అతని మనసు తలినమనటంతో అతడు మరింత శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెలుగు కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనసు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశోవాసోపనిషత్తులోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయేనా? బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాణి నుండి వేదశృతికి అర్థాలు తెలియజేసిన పిల్ల ఎవరో చూడాలని అనుకొని బయటికి వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్ల గిన్నెలు తోముతుంది. వాకప్ చేయగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్య అనే నౌకర్ చెల్లెలు అన్న విషయం తెలిసింది. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాస్కన్ సంశయం తొలగింది. ఎనుబోతి నోటి నుండి వేద పఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చేయలేరు. అలా ఆ పిల్ల యొక్క గానంతో దాస్కన్ మనసుకు తృప్తి కలిగింది.
బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగని కాకా ఇంట్లో పూజ గదిలో దేవుని పూజకు కూర్చొని ఉండగా ఈ పాటను విన్నాడని కొందరంటారు. ఏమైనా కానీ తాత్పర్యము ఒకటే. సాయి మహారాజు తమ భక్తులకు అనేక మిషన్లతో ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో అవలోకించండి. మీ మీ ప్రదేశాల్లో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాల్లోనూ లేక ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగటం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా సరే ప్రకటమవుతాను అని చెప్పేవాడు. 8 ఏళ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది, చీర అంచు ఎంత అందంగా ఉంది, దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడటంతో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినటానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవటానికి పాత పట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూసి దాస్కన్కి జాలి కలిగి మోరీశ్వరంతో ఇలా ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకివ్వు. నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్న అవుతాడు. నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరేశ్వరుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాస్కన్ విన్నపం అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకి అందచేశాడు. రోజు సద్ది అన్నం తినేవారికి పంచభక్ష్యాలు లభించినట్లుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మన్నాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మన్నాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వలె చింకి గుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తి అగుపించలేదు. కొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారటం వలన మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాస్కన్ కనిపించింది. ఆ పిల్ల కొత్త చీరను ఇంట్లో దాచుకొని చింకి గుట్టను కట్టుకొని వచ్చిన ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. పేదరికం వల్ల పాత బట్టలు కట్టుకున్న బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయటం, దీన్ని పేదరికంకు సంపన్నంగా ఊరేగటం అని అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగణి యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరు అనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణము, ఈ జగత్తు కూడా పూర్ణము. పూర్ణ బ్రహ్మం నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికము ఈశ్వరుని అంశము. చింకి చీర కూడా ఈశ్వరుని అంశము. ధాత దానము ధ్యేయము, వీటన్నిటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిరాభిమానంగా ఉంటూ దేనిని అభిలాషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం ఉన్నంత వరకు షిరిడి విడిచి వెళ్లకున్నా వారు జనుల మధ్య కానీ లేక నిర్జన ప్రదేశాల్లోనూ ప్రకటమవుతారు. ఒకరికి మచేంద్ర కొండపైన, మరి ఒకరికి ఎక్కడో ఏదో పట్టణంలోనో, కొల్హాపూర్లోనో, షోలాపూర్లోనో,
రామేశ్వరంలోనూ వారి ఇచ్ఛానుసారం ప్రకటమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలోనూ మరొకరికి జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీరుస్తారు. ఇటువంటి అనుభవాలు ఒకటి రెండు కావు, ఎన్నని వర్ణించను. వారు నివసించేది షిరిడీలోనే, అయినా వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ పిల్ల ఎవరు, ఎవరి బిడ్డ? పేదరికంలో ఉన్న పరమనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజ రంగు చీరపై గానం వచ్చింది. ఏదో సందేహం కలిగి బాబాను ప్రశ్నించటము, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పనిమనిషి తీర్చటము. ఇదంతా మాయా రచన కాదు. కాకా ఇంట్లో ఒక పనిమనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగణకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశ్వవాస్యోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా నోటితో ఆ సందేహాన్ని అక్కడే తీర్చేయవచ్చు కదా అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. నిజమే, అలా అక్కడే చేయవచ్చు. కానీ ఈశ్వవాస్యోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా తెలియజేశారు. ఉపనిషత్తులన్నిటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించటం. ఇదే మోక్ష ప్రాప్తి కొరకు పాటించవలసిన నియమాలు వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణులు వేర్వేరుగా ఉన్న ఆత్మ అభిన్నము. ఆత్మకు కర్తత్వము భోక్తత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. ఆత్మకు పుణ్య పాపాలు ఉండవు. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతి ఉన్ని, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరం. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను. నాకంటే వేరే ఎవరూ లేరు. అన్నిటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. పూర్ణ బ్రహ్మ స్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరలా ఏ విధంగానైనా మునుపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నిటి సిద్ధాంతం ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పద ప్రాప్తి, సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించినంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు, ఆత్మజ్ఞానం కలుగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నిటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్కల పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయా గుణం వల్ల సాకారంగా భాషిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే గాని రెండో వారెవ్వరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వానిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయడమే మన పని అని తెలుసుకుని 100 ఏళ్ళు జీవితాంతం కర్మలనే చేస్తూ ఉండాలి. ఆ కర్మనైనా తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞాన యోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించవలసి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉందో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనసులో అభేద భావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం
జిజ్ఞాసువులు ముందు దానినే అడుగుతారు. అందువలననే బాబా పనిపిల్ల చెబుతుందని దాసగని పార్లేకి పంపారు. బాబా స్వయంగా ఈ బోధను చేసే వారే కానీ తరువాతి సంఘటన సంభవించేది కాదు. ఏకమే వాద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క పని మనిషి నేను కాక ఇంకెవరు? ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావ్యాస అన్న దానికి అర్థాన్ని వివరించారు. పరమేశ్వరు అనుగ్రహం లేసమైనా లేకపోయినా, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మను ప్రతిపాదించేవి మరియు సర్వత్రా నేను కాక ఎక్కడా ఎవరూ లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తరువాత ఎవరు నేను ఆత్మను అన్యుణ్ణి కాను అని అభేదానుసంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిగితే, ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి. తరువాతి అధ్యాయంలో వినాయక ఠాగూర్ మొదలగు వారి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానానికి ఆకర్షితులవుతారు. ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి. వానిని వింటే శ్రోతల కోరిక తీరుతుంది. మహాపురుషుల దర్శన అభిలాష తీరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథ అమృత పానంతో మాయ హరించుకుని పోతుంది. మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు? నన్ను ఒక్క నిమిత్త మాత్రునిగా చేసి వారే తెలియజేస్తారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో ఈశా వ్యాస భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పమస్తు. శుభం భవంతు. శ్రీ సాయి సచ్చరిత్ర 21వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం అనంతరంలో చెప్పిన విధంగా ఠాగూరాదులకు మహాపురుషుని దర్శనం కలిగిన విషయాన్ని ఏకాగ్ర మనసుతో శ్రవణం చేయండి. వక్త చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనసులు ఆనందంతో ఊగి శరీరం రోమాంచితం అవ్వకపోతే ఆ మాటల వలన ఏం ప్రయోజనం? అవి వ్యర్థమే. ఆ శ్రవణంతో శ్రోతలు కరిగిపోతే, బాష్పాలతో వారి కంఠం గద్గమై నయనాల నుండి ప్రేమ ఆనంద అశ్రువులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే. బాబా యొక్క వాణి మనోహరం. వారి ఉపదేశ పద్ధతి అలౌకికం. వారి ప్రతి మాటలోనూ క్రొత్తదనం ఉంటుంది. నేను వారి చరణాలలో మస్తకాన్ని ఉంచుతున్నాను. భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో కలయిక ఏర్పడదు. వారు ఎంతో సమీపంలో ఉన్న పాపులకు కనిపించరు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఏ దేశ విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను. పీరు మౌలానా అన్న ప్రసిద్ధుడైన సిద్ధుడు బాంద్రా పట్టణంలో ఉండేవాడు. హిందువులు, పారసీకులు, ఇతర మతాల పండితులు కూడా అతని దర్శనానికి వచ్చేవారు. అతని వద్ద ఇనూస్ అనే సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయాధీశునిగా ఉండగా అతడు నన్ను పీరు మౌలానా దర్శనానికి రమ్మని ఎంతగానో బలవంతం పెట్టేవాడు. అక్కడికి గుంపులు గుంపులుగా వేలాది జనం వస్తూ ఉండేవారు. ఆ జనంలోకి వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో నేను దర్శనానికి ఎప్పుడు వెళ్ళలేదు. మన నీడకే మనం భయపడినట్లుగా దురదృష్టం పడింది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయినవి. నాకు అక్కడి నుండి బదిలీ అయ్యింది. తరువాత శుభ సమయం వచ్చి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. తాత్పర్యం, సత్పురుషులతో సమగమం అభాగ్యులకు లభించదు. ఈశ్వరుని కృప ఉంటేనే అది సుమగమం, లేకపోతే ఆ యోగం దుర్బలం. ఈ విషయంలోని మధుర కథను శ్రోతలు ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గుహ్యంగా ఉందో గమనించండి. వారు
అనుకూలంగా అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాలలో తమ కార్యాలను సాధించుకోవడానికి అవతరిస్తారు. వారు పరస్పరం అభిన్నులు. దేశం, కాలం, వస్తువు వేరుగా ఉన్న ఒకరి మనోగతాలను మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. అలా లోపల వారంతా ఒక్కటే. ఒక సార్వభౌముడు రాజ్యంలో అక్కడక్కడ స్థవరాలను ఏర్పరిచి వానిలో అధికారులను నియమించి సంక్షేమాన్ని గమనించేలా, అట్లే స్వానంద సామ్రాటు అక్కడక్కడ ప్రకటమై తన రాజ్య శకటాన్ని కనబడని పగ్గాలతో గుప్తంగా నడిపిస్తాడు. ఒకసారి ఒక ఆంగ్ల విభీషితుడు బిఏ పట్టాభద్రుడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది పేరు పొందిన అధికారి అయ్యాడు. తరువాత మమతాదారై ఆ పైన ఎగురుతూ ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు. అప్పుడు దైవశాత్తు అతనికి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ఈ ఉద్యోగాలు, పదవులు గౌరవ మర్యాదలతో కూడుకున్నవి మరియు దూరపు కొండల వలె బాగానే కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళితే ఏవేవో చెట్లతో నిండి ఉంటాయి. పూర్వపు మంచి రోజులు పోయాయి. అప్పుడు అధికారంలో ఉన్న పదవులను కోరుకునేవారు. ప్రజలు కూడా అధికారులను గౌరవించేవారు. అలా వారు పరస్పరం ఆనందంగా ఉండేవారు. ఇప్పటి పరిస్థితి అడగకండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది. ఇప్పుడు బరువు, బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బుకు కొరత లేకున్నా శ్రమ తప్పదు. పూర్వం మమల్తాదారును ప్రాంతీయ అధికారులను గౌరవించేవారు. బాగా శ్రమపడి ఉద్యోగం చేసిన పదవులకు పూర్వం ఉన్న ఆ వైభవం ఇప్పుడు కనిపించటం లేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగా విద్య అభ్యసించిన అధికార పదవి రాదు. మొదట బిఏ కావాలి. తర్వాత నెలకు 30 రూపాయల జీతంపై గుమస్తా అవుతాడు. ఇది వారి పరిస్థితి. తరువాత కొండలపైకి వెళ్ళి భూమి కొలతలు కొలిచేవారి మధ్యన ఉండి పని నేర్చుకోవాలి. పరీక్ష పాసు కావాలి. అటుపైన ఎవరైనా ఉద్యోగస్తులు స్వర్గీయులైతే వారి చోటు ఖాళీ అయినప్పుడు ఆ పదవి వస్తుంది. ఇక ఈ ఊకదంపుడు చాలిస్తా. ఊరికే వ్యర్థంగా వాగడం ఎందుకు? ఒక గృహస్థునికి సాయిబాబాతో ఎలా కలయిక ఏర్పడిందో వినండి. బెలగాం వద్ద వడగాం అనే గ్రామానికి సర్వేయర్లు వచ్చి మకాం వేశారు. ఆ గ్రామంలో ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సును ఉంచి అతని ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందాను. ఆ మహాత్ముని చేతిలో నిశ్చల దాసు రచించిన విచారసాగర్ అనే గ్రంథం ఉంది. అప్పుడు అతడు దానిని చదువుతున్నాడు. కొంత సమయం అయ్యాక సర్వేయరు వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతూ ఉండగా ఆ సాధువు సంతోషంతో ఆ గృహస్థునితో ఏం చెప్పాడో వినండి. సరే, ఇప్పుడు వెళ్ళు, కానీ ఈ గ్రంథాన్ని పఠించు. దానితో నీ మనోభీష్ట తీరుతుంది. బాగా గుర్తుంచుకో, నీవు తరువాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వలన దారిలో ఒక మహా పురుషుని దర్శనం కలుగుతుంది. తరువాతి మార్గాన్ని నీకు వారు చూపిస్తారు. నీ మనసుకు స్థిరత్వాన్ని కలిగిస్తారు. నీకు ఉపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పాడు. ఆ గృహస్థునికి అక్కడ పని ముగిసి అక్కడి నుండి జున్నూరుకు బదిలీ అయ్యింది. నాన్హే ఘాటు అను కొండను ఎక్కవలసిన కష్టం ఎదురయ్యింది. అక్కడి దారి అత్యంత కఠినమైనది. ఎనుబోతు పైన కొండ ఎక్కాలి. ఎనుబోతు ఒకటే అక్కడి వాహనం కనుక ఎక్కడానికి దానినే తీసుకొచ్చారు. పెద్ద అధికారి అయితే గుర్రపు బండో లేక మోటారో దొరుకుతుంది. కానీ అప్పుడు అతనికి ఎనుబోతుతో తన అవసరం తీర్చుకోవలసి వచ్చింది. నడకతో కొండ ఎక్కడం అశక్యం. ఎనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు. అదే నాన్హేఘాటు కొండ ఎక్కే అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత. అప్పుడు ఆ గృహస్థు ఆలోచించి ఎనుబోతు పైన జీను వేసి దానిని తయారు చేసుకుని దానిపై శ్రమ పడుతూ కూర్చున్నాడు. సవారీ బాగానే ఉన్న ఎనుబోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండ ఎక్కడం, ఎగుడు దిగుడు, నేలమూలాన కుదుపులకు వెన్ను నొప్పి వచ్చింది. ఆ ప్రయాణం ఎలాగో సాగింది. జున్నూరులోనే కార్యక్రమం పూర్తయింది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చందోర్కర్ను కలుసుకోవడం సంభవించింది.
సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవాలనే బుద్ధి పుట్టింది. ఆ మరునాడే శుభ సమయం వచ్చింది. నానా చందోర్కర్ షిరిడీ యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకురా, ఉభయులు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ 1-2 రోజులుండి తిరిగి కళ్యాణకు వచ్చేద్దాం అని చెప్పాడు. కానీ ఆ రోజు టానా పట్టణంలో సివి సివిలు సివిలు కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావాల్సి ఉండి చాందోర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు. కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూసుకుంటారు, వారి దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక తీరుతుంది అని నాన్న బలవంత పెట్టాడు. కానీ అతనికది నచ్చలేదు. కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. నొసట వ్రాసినది తప్పుతుందా? నానా చందోర్కర్ అతనికి పూర్వపు అనుభవాలను తెలియజేసి సాయి దర్శన కాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు పక్కకు తొలగిపోతాయని చెప్పాడు. కానీ అతనికి విశ్వాసం కలుగలేదు. అతని స్వభావానికి నాన్న ఏం చేయగలడు? కేసు విషయం ముందు తేల్చుకొని ఆ బాధను వదిలించుకోవాలని అతడు టానాకు వెళ్ళాడు. చాందోర్కర్ షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనుకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ టానాలో జరిగిన వింత. సమయానికి సరిగ్గా ఆ వ్యక్తి కోర్టుకు హాజరు అయినా కేసు మరో తేదీకి వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్లే అవకాశం కూడా పోయింది. మనసులో చాలా బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను విశ్వసిస్తే బాగుండేది. అతడు తన వెంట షిరిడీ తీసుకుని వెళ్ళేవాడు. సాయి దర్శనం చేసుకొని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాణ్ణి. దావా వాయిదా పడింది. సాధు సమగమనం కూడా పోయింది అని తలచి తక్షణం షిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. షిరిడీకి వెళ్ళక నాన్న నాకు అక్కడ కలుస్తాడో లేదో, అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు. అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది. షిరిడీలో నాకు పరిచితులు ఎవరూ లేరు. అందరికీ నేను అపరిచితుణ్ణి. నాన్న కలిస్తే బాగుంటుంది, కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మర్నాడు షిరిడీ చేరాడు. కానీ నాన్న అక్కడ లేడు. అతడు బయలుదేరిన రోజే నాన్న తిరిగి వెళ్ళిపోయాడు. దానితో నిరాశ చెందాడు. నిరుత్సాహం, చికాకు కలిగాయి. అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు. అతని కోరిక తీరింది. సాయి దర్శనంతో అతని మనసు సాయి చరణాల యందు నిమగ్నమయ్యింది. సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళల్లో నుండి ప్రేమ అశ్రువులు స్రవించాయి. అలా మనసు స్థిరపడగా త్రికాలాగ్నుడైన బాబా మందహాస వదనంతో అతనితో ఏమన్నాడో వినండి. కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుబోతిపై కొండ ఎక్కడం లాగా ఇక్కడ సులభోపాయాలు లేవు. శరీరం అరగ తీయక తప్పదు. ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతని అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది. మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవమయ్యింది. 2 చేతులు జోడించి సాయి పాదాల యందు శిరస్సునుంచాడు. సాయినాథ, నన్ను కరుణించండి. నేను అనాథను. నన్ను మీ ఒడిలోనికి తీసుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు గ్రంథంలోని ఉపదేశం నాకు ఇవాళ బాగా అర్థమయ్యింది. విశిష్టమైన ఆనందాన్ని పొందాను. ఎక్కడి బడగాం, ఎక్కడి షిరిడీ, ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట. వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్నా ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువు. ఒక మహాపురుషుణ్ణి కలుసుకున్నప్పుడు వారు నీకు తరువాతి కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు. అదృష్టవశాత్తు ఆ మహాపురుషుణ్ణి కలుసుకున్నాను. ఆయనే తానని ఒకరు చెప్పినట్లు పఠించాను. ఇక రెండో వారు చెప్పినట్లు ఆచరించాలి. అతనితో సాయిబాబా, అప్పా చెప్పినది యథార్థం, కానీ దానిని ఆదరించినప్పుడు నీ మనోభీష్ట పూర్తిగా తీరుతుంది అని చెప్పారు. వడగాంలో నిశ్చలదాసు రచించిన విచారసాగర్ గ్రంథాన్ని పఠించమని, ఆ గ్రంథ పారాయణ తరువాత ఆచరణను గూర్చి చెప్పారు. ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దానిని మననం చేయాలి. మరలా పారాయణ చేస్తూ ఉంటే నిధిధ్యాస కలుగుతుంది. చదివినంత మాత్రాన సరిపోదు. చదివిన దానిని ఆచరణలో పెట్టాలి, లేదా బోర్లించిన కుండపై నీరు కుమ్మరించినట్లవుతుంది. అనుభవ జ్ఞానం ప్రాప్తించినంత వరకు గ్రంథ పఠన వ్యర్థం. బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం. ఈ విషయంలో భక్తిలోని యథార్థత మరియు పురుషార్థం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఒక చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకై వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఒకసారి అనంతరావు పాటంకర్ అనే పూణే పట్టణ నివాసి అయిన ఒక వ్యక్తి సాయి దర్శనం కలగాలనే ఉద్దేశంతో షిరిడీకి వచ్చాడు. అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు. ఉపనిషత్తులు గ్రంథాలను టీకాతో సమూలంగా చదివాడు. కానీ అతని మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉండి అతనికి ప్రశాంతి లేకుండా పోయింది. సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటంకర్ కళ్ళు తృప్తి చెందాయి. బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు. తర్వాత చేతులు జోడించి బాబా సముఖంలో కూర్చొని అనంతరావు ప్రేమగా దీనంగా అడిగాడు, నేను అనేక గ్రంథాలను చదివాను, వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను, శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను. కానీ నా మనసుకు శాంతి లేదెందుకు? చదివినదంతా వ్యర్థమైపోయింది. నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తుంది. గ్రంథావలోకనం వ్యర్థమైంది. శాస్త్ర పరిశీలన వ్యర్థం. సకల పుస్తకాల జ్ఞానం మనసుకు ప్రశాంతత చేకూర్చలేకపోతే వ్యర్థమే కదా. శాస్త్ర ఉత్పత్తిని తర్కించటంలో ఏముంది? మహావాక్యాలను మరలా మరలా పఠించటం ఎందుకు? వీనితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు? సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోట చెప్పగా విన్నాను. అందువల్ల మహారాజా తపోరాసి మీ పాదాల వద్దకు చేరాను. నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు. అప్పుడు సాయి మహారాజు వినోదభరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు. కొన్ని మాటలతో చెప్పిన పరమార్థ సారమైన ఆ కథ చెప్తాను వినండి. వినోదమైన జ్ఞానంతో కూడినది. దాన్ని ఎవరో అనాదరం చేస్తారు. ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు ఒక గుర్రము అతని ఎదుట తొమ్మిది లద్దీలను వేసింది. వ్యాపారస్తుడు తన కార్యములో తత్పరుడై కొంగులో ఆ లద్దీలన్నిటినీ గట్టిగా మూటగట్టుకొని ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పారు. సాయి సమర్థులు ఎందుకిలా చెప్పారు? దీని అసలు అర్థం ఏమై ఉంటుంది? వ్యాపారస్తుడు లద్దీలను ఎందుకు పోగు చేసుకున్నాడు? ఏమీ అర్థం కావటం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణ అంతా కేల్కర్తో చెప్పాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు? లద్దీల ప్రయోజనం ఏమిటి? సంఖ్య 9కి ఏమి కారణము? నాకు వివరంగా చెప్పండి దాదా. ఇందులోని రహస్యం ఏమిటి? అల్పబుద్ధి గల నాకు ఏ అర్థం కావటం లేదు. బాబా మనసులో ఉన్న దానిని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు. అతనితో దాదా నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి. అయినా వారు నాకు స్ఫురింపచేసినట్లుగా నాకు అర్థమైనది చెప్తాను. ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం. లద్దీల నవవిధ భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు. జ్ఞానము లభించదు. శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణ, చరణ సేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తులు. సంపూర్ణ భక్తితో వీనిలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అరులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటమవుతాడు. జపతప వ్రతాది యోగ సాధనలు, వేదోపనిషత్తులు అధ్యయనము, ఆధ్యాత్మ జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించటము ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం. వేదశాస్త్ర ఉత్పత్తి జ్ఞానం అవసరం లేదు. గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు. భక్తి ప్రేమ లేని శుష్క భజనలు యందు ప్రీతి అవసరం లేదు. ప్రేమతో కూడిన భక్తి అవసరం. నీవు స్వయంగా వ్యాపారస్తుడువని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో. శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతూ ఉంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు. గుర్రము 9 లద్దీలను వేయగానే వ్యాపారి వాణ్ణి తీసుకోవడానికి ఆతురతతో పరిగెత్తాడు. అట్లే నవవిధ భక్తిని మూట కట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది. అందరి పట్ల సద్భావం కలుగుతుంది. గంభీరత పెరుగుతుంది. అలా కాకపోతే మనసులోని చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియచేశారు అని చెప్పాడు. మరునాడు అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతన్ని లద్దీలను కొంగున కట్టుకున్నావా అని అడిగారు. అప్పుడు అనంతరావు, ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉంటే వాణ్ణి సహజంగా మూట కట్టుకోవటం సాధ్యం. దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు. నీకు శుభం కలుగుతుందని
బాబా అతన్ని ఆశీర్వదించారు. అనంతరావు సుఖశాంతులు లభించి ఆనందించాడు. ఇక మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాదరంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత, వారి సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి. ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్లి సాయినాథుని దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాడు. తక్షణం దక్షిణను ఇచ్చి వకీలు ఒక ప్రక్కన కూర్చున్నాడు. సాయిబాబా ఎవరితోనో సంభాషిస్తూ ఉంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతని కేసి చూస్తూ అతన్ని ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో గుచ్చుకొని అతనికి అనుతాపాన్ని కలిగించాయి. జనులు ఎంత మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణను కూడా ఇస్తారు, మనసులో తిడతారు కూడా. ఎంతటి ఆశ్చర్యం! ఆ మాటలను విన్న వకీలు ఊరికే కూర్చునే ఉన్న మనసులో బాగా అర్థం చేసుకున్నాడు. బాబా మాటల్లోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది. తర్వాత బసకు వెళ్ళినప్పుడు దీక్షిత్తో, బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి. నేను రాగానే నాపై చెణుకు విసిరారు. నిందాహేళనలతో ఎవరి మనసును బాధ పెట్టరాదని బాబా సూచించారు. మా మున్సుబు ఆరోగ్యం బాగోలేక బాధపడుతూ శరీరం కుదుట పడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు. మేము వకీళ్లు కూర్చునే గదిలో ఉండగా ఆ మున్సుబు కూర్చిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం లేని చర్చ జరిగింది. సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా? మున్సుబు పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం సబబా అని మున్సబు గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయటం జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నాను. అది అనుచితమని బాబా తెలియచేశారు. అది వారి ఆగ్రహం కాదు, వారి అనుగ్రహం. ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు. హేళన, అపహాస్యము, నింద మొదలగు చెడు ఆలోచనలు త్యజించాలి. మరొక అనుభవం అయింది. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని! మరొక విషయం నిశ్చయమైంది. పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవని బాగా దృఢమైంది. ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అది వారి అనుగ్రహం కాదు, వారి అనుగ్రహం కాదు, వారి అనుగ్రహం. ఎవరి గురించైనా చెడుగా వ్యర్థంగా చర్చించుకోవడం కూడదు. వేళన, అపహాస్యం, నింద మొదలగు చెడు ఆలోచనలు త్యజించాలి. మరొక విషయం, 100 క్రోసులు దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమయ్యింది. నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని! మరొక విషయం నిత్యమయ్యింది. పర్వతాల వంటిని ఎన్ని అడ్డాలు ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవు అని బాబా దృఢమైంది. ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లము. అప్పటి నుండి వకీలు ఎవరిని నింద చేయకూడదు, ఎవరిని చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకుని లెంపలు వేసుకున్నాడు. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయ్యింది. చెడు పనులు చేసే మనసు మారింది. మంచి పనులు చేయాలనే బుద్ధి జన్మించింది. ముందు వెనక సాయి ఉన్నారన్న భావన ఉంటే వారిని ఎవరూ మోసగించగలరు అన్న విషయం నిర్ధారణమైంది. ఈ కథ వకీలుకు సంబంధించినది అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేదే. వకీలుకు, వక్తుకు, శ్రోతలకు, సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. సాయి కృప మేఘ వర్షంగా మనందరికీ దాహం తీరి తృప్తిని కలుగుతుంది. ఇందులో ఏ విశేషము లేదు. సాయినాథుని మహిమ అమోఘము, వారి పరంపావన కథ అగాధము. పరబ్రహ్మావతార మూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది. ఇక తరువాత అధ్యాయంలోని కథను శ్రోతలు శ్రద్ధగా వింటే మీ మనోభిష్టం తీరి మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది. భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థునికి ముందుగానే తెలిసేవి. వారు వానిని వినోదాలతో, ఆశయాలతో, నవ్వుతూ ఆడుతూ నివారించేవారు. భక్త హేమాట పంతు సాయికి శరణజొచ్చిన ఈ కథను సమాప్తం చేస్తున్నాడు. తరువాత కథను సంధానం
భక్తుల కష్టాల నివారణం, సాయి దయాసాగర్లు భక్త దుర్భర కష్టాలను ముందుగానే తెలుసుకుని సమయానికి సరిగ్గా సూచించి వానిని ఎలా తొలగించారో తెలుసుకోండి. స్వస్థశ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాటు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని అనుగ్రహ కరుణము 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్రం 22వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యోయ నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సద్గురు ఆనందగణ జ్ఞాన స్వరూప పరమ పావన జై జై భవభయ నివారణ కలిమల దహన పరిపూర్ణ మీరు ఆనంద సాగరం. మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అయి మీ భక్తులను అనుగ్రహిస్తారు. మసక చీకటిలో పాముగా కనిపించేది, వెలుతురులో తాడు అంధకారాన్ని ప్రకాశాన్ని రెండిటినీ ఒప్పంతనం చేసేది మీరే. సర్పమనే భ్రమను కలిగించేది, అది తాడు అని తెలిపేది మీరే. భయాన్ని కలిగించేది, దాన్ని తొలగించేది మీరే. మొదట పూర్తిగా అంధకారం ఉన్నప్పుడు పాము లేదు, తాడు లేదు, అక్కడ భ్రమ కలగడానికి ఆస్కారము లేదు. ఏ ఆకారము లేని నిరాకారం మీరే. నిరాకారము ఆకారం దాల్చి అది కొద్ది వెలుతురులో సర్పంలా భాషిస్తుంది. ఆ భాషకు కారణం కూడా మీరే. ఇలా కనిపించడం కనిపించకపోవడం అనే మీ అంతర్కరణ వృత్తిలోనే ఆనంద ప్రభావం. భావరహిత స్వభావం ఎవరికి అంతు పట్టదు. ఈ కారణంగానే శత్రువులు మౌనంగా వహిస్తాయి అని శృతులు ఈ కారణంగా శృతులు మౌనంగా వహిస్తాయి. అనేక ముఖాలు కల ఆదిశేషుడు కూడా మీ స్వరూపాన్ని తెలుసుకోలేక మీ స్తుతి చేయలేకపోయినప్పుడు నేనెంతటి వాడిని బాబా? మీ స్వరూపం దర్శనం తప్ప నా మనసుకు మీరేది రుచించదు. మీ రూపాన్ని కళ్ళు ఎదుట నిలుపుకొని ధ్యానించాలని అనిపిస్తుంది. పరమ సుఖాన్ని పొందడానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ శరణాలు తప్ప మాకు వేరే గతి లేదు. మీ నిత్య వైభవం ఎంత గొప్పది. మీ దర్శనానికి అనేక భక్తులు వచ్చి మీ పాదాలలో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకుంటారు. మీ పాదాలు ఎటువంటివి? శాఖ చంద్రన్యాయం వలె పాదగుష్టాన్ని పట్టుకుని కూర్చుని మీ దర్శన అభిలాషతో వచ్చిన వారి కోరిక తీరుస్తారు. కృష్ణపక్షములోని అమావాస్య నాటి అంధకార రాత్రి గడిచిపోగానే చంద్రుని దర్శనం కలుగుతుందని అందరికీ సహజంగా ఆశ ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడవగానే చంద్ర దర్శనం కోసం ఆశతో జనులు ఆకాశం వైపు పశ్చిమ దిక్కుకు దృష్టి సారిస్తారు. అట్లే మీరు ఎడమ తొడ పైన కుడికాలు వేసుకుని కూర్చుని ఉన్నప్పుడు భక్తులు ఆ కోరికను మీ పాదాల వద్ద తీరుస్తారు. ఎడమ చేతిని చూపుడు వేలు మరియు మధ్య వేలుతో మీ కుడి కాలి బొటన వేలును పట్టుకుని ఉన్నప్పుడు 2 వేళ్ల మధ్యన ఉన్న కాలి బొటన వేలు గోరు విధియ చంద్రుని వలె ప్రకాశిస్తూ కనిపిస్తుంది. చంద్ర దర్శనానికి చాలా కుతూహలంగా ఉన్న ఆకాశాన చంద్రుని దర్శనం కాదు. అయినా తెలిసిన వారు చెట్టు యొక్క 2 కొమ్మల మధ్య నుండి చూడాలని చెబుతారు. ఇలా ఈ 2 కొమ్మల మధ్య నుండి చూస్తే చంద్రుని దర్శనం అవుతుంది. సన్నని గీత వలె కనిపించిన చంద్రుని దర్శనం పిపాస తీరుతుంది. బొటనవేలు మహిమ ధన్యం. బాబా స్వయం వేణి మాధవుడైన గంగా యమునలను ప్రకటింపచేసే దాసగుణిని సంతుష్టిపరిచారు. దాసగుణ ప్రయాగ తీర్థంలో స్నానానికి వెళ్ళడానికి బాబా అనుమతిని వేడగా వారు ఈ నా యొక్క బొటనవేలు ప్రయోగ అని తెలుసుకుని ఇక్కడే స్నానం చెయ్యి అని చెప్పారు. బాబా అలా చెప్పగా దాసగుణ బాబా పాదాలపై శిరస్సునుంచగా అప్పుడు అక్కడ గంగా యమున ఉభయ నదులు నీరు ప్రకటనమయ్యింది. ఈ సందర్భంలో దాసగుణ రచించి స్వయం గానం చేసిన అగాధ శక్తి అగిటిత లీల అన్న అందమైన పద్యాన్ని వినాలన్న కుతూహలం గల శ్రోతలు ఈ సాయి సచ్చరిత్రలోని చతురాధ్యాయాన్ని మరలా చదివితే
కొత్తదనం కనిపిస్తుంది. శాఖ, చంద్ర న్యాయానుసారం చూపుడు వేలు మధ్య వేలు రెండిటిని కాలి బొటన వేలుపై ఉంచి సాయి మాత భక్తులకు సులభోపాయాన్ని చూపిస్తారు. నిరాభిమానంగా ఉంటూ సర్వ ప్రాణాలయ ముందు నమ్రతగా తల వంచి ఒక అనుగష్ట ధ్యానం చేయడం భక్తికి సులభ సాధనం. ఇప్పుడు పూర్వ కథానుసంధానం బాబా భక్తులకు అనుగ్రహించిన కథ అయ్యింది. తరువాత అపూర్వమైన చరిత్ర శ్రవణం శ్రద్ధగా చెయ్యండి. బాబా కారణంగానే షిరిడి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అయ్యింది. పుణ్యానికి కోరుకునేదే సద్బుద్ధి గల యాత్రికులకు అక్కడికి అహోరాత్రులు వస్తూ ఉంటారు. సాయి రూపంలో కల్పవృక్షం ప్రత్యక్షంగా షిరిడీలో అవతరించిందని తమ అనుభవాలతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో తెలుసుకుంటారు. బాబా పేదవారినైనా శ్రీమంతుడినైనా సమానంగా చూస్తారు. అద్భుతమైన లీలను చూపి భక్తులకు శ్రేయస్సును కలిగిస్తారు. అమితమైన వారి ప్రేమను, స్వాభావికమైన జ్ఞాన సంపదను, సర్వాంతర భావాన్ని అనుభవించిన వారు ధన్యులు. బాబా ఒకప్పుడు దృఢమైన మౌన ధారణలో ఉండేవారు. అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానము. మరొకప్పుడు చిదానంద ఘనులై భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒకప్పుడు గూఢార్థం ధ్వనితో అర్థం కాకుండా మాట్లాడడం, మరొకప్పుడు వినోదంగా పరిహాసమాడడం, ఒకప్పుడు సద్గతి లేకుండా ఉండడం, క్రోధంతో మండిపడడం, ఒకప్పుడు భావగర్భితంగా, ఒకప్పుడు వివేకంగా, ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా అనేకులకు అనేక రకాలుగా ఉపదేశాలను ఇచ్చేవారు. ఆ విధంగా సాయి సమర్థుల ఆచరణ వాక్కుకు మనోబుద్ధులకు అతీతమైనది, ఆలోచనలకు అందనిది, జ్ఞానాతీతమైనది. వారిని ఎంత చూసినా, వారి మాటలు ఎన్ని విన్నా తృప్తి కలగదు. వారితో ఎంత సంభాషించినా తనివి తీరదు. మనసుకు భరించలేనంత ఆనందం కలుగుతుంది. పరిజ్ఞానదారులకు లెక్క పెట్టవచ్చు, పెనుగాలిని మూట కట్టవచ్చు. కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు తోచగలరు? ఇక తరువాత కథ సాయికి భక్తులకు సంరక్షించడంలో ఉన్న చింతను మరియు వారి భక్తుల కష్టాలను నివారించటం గూర్చి సత్వచిత్తులై వినండి. బాబా భక్తుల గోడాలను తెలుసుకుని సమయానికి సరిగ్గా వారికి ధైర్యాన్నిచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చెంత స్థిరపరిచేవారు. వారు ఎప్పుడూ భక్తులకు శ్రేయస్సును కలిగించడంలోనే తత్పరులై ఉంటారు. ఈ విషయంలో శ్రవణములో ఉత్సుకత ఉన్న మీకు ఒక కథ ఆనందాన్ని కలిగిస్తుంది. సాయి సమాగమనంలోనే సుఖాన్ని పెంచుతుంది. భక్తులకు శ్రద్ధను కలిగిస్తుంది. హీనులు గాని, దీనులు గాని, పేదవారు గాని సాయి కథలయందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ప్రతి క్షణము సాయి నామాన్ని జపించే వారిని సాయి తీరానికి చేరుస్తారు. కాకా సాహిబ్ మిరేకరుకు అహ్మద్నగర్ పట్టణం నివాసి. ప్రభుత్వం ప్రసన్నమైన అతనికి సర్దార్ పదవి ప్రదానం చేసింది. అతని కుమారుడు కూడా కర్తవ్య తత్పరుడు. కోపర్గాం మామలదారుగా ఉండగా చిత్లీకి పర్యటనకై వెళుతూ బాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. మసీదుకి వెళ్ళి బాబా చరణాలపై శిరస్సు నుంచాడు. అక్కడ క్షేమ సమాచార వార్తలు జరుగుతున్నాయి. అప్పుడు భక్తులు బాగా ఉన్నారు. మాధవరావు కూడా ఆ సమీపంలో ఉన్నాడు. విశేషమైన ఆ కథామృతాన్ని శ్రద్ధగా సేవించండి. బాబా భక్తజనులకు భవిష్యత్తులో జరిగే కష్టాలను సూచించి వారిని తప్పించుకునే ఉపాయాలను కూడా తెలిపి వారిని రక్షించడం గొప్ప చమత్కారం. బాబా మిరేకరును విచిత్రంగా, ఇది మన ద్వారకామయి నీకు తెలుసా అని ప్రశ్నించారు. ఆ బాలాసాహెబ్కు అసలు అర్థం కాలేదు. అప్పుడు బాబా, ఇదిగో చూడు, ఇదే ద్వారకామయి, ఇదే మన ద్వారకామాత. మసీదులోనే ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయలను చేస్తుంది. వారికి దుఃఖమనే మాటే ఉండదు.
ఈ మసీదు మాత గొప్ప దయాగలది, భావికులకు అమాయకులకు తల్లి. ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాలు ఆసనాన్ని అధిష్ట అధిష్ఠిస్తారు. ఈమె ద్వారావతి అని చెప్పి బాబా అతనికి విభూదినిచ్చి తమ అభయహస్తాన్ని అతని శిరసుపై ఉంచారు. మిరీకరు వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आकर का साथी आकर का साथी आकर का, तुम भी न कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई